పోటీ పరీక్షల్లో జ్ఞాన సంబంధమైన నాలెడ్జ్ బిట్స్ రీకాల్ చేసుకోవాలన్నా, రికగ్నైజ్ చేసుకోవాలన్నా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి మెమరీలో ఎన్ని స్టేజెస్ ఉంటాయో. స్మృతి ప్రక్రియలో, మెమరీ ప్రాసెస్లో మొదటిది చూడడం ద్వారా, వినడం ద్వారా మనం భావనలు, దత్తాంశాలు, సూత్రాలు, సాధారణీకరణాలు, వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు, నియమాలు, విజువల్ ఎన్కోడ్స్, ఆడిటరీ ఎన్కోడ్స్ రూపంలో, దృశ్య శ్రవణ స్మృతి చిహ్నాల రూపంలో మనం మెదడులో స్టోర్ అవుతుంది ఇన్ఫర్మేషన్. దాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. సో ఈ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ను కొంత టైం వరకు స్టోర్ చేసుకుంటే దాన్ని మనం రిటెన్షన్ అంటాం, ధారణ. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. రిటెన్షన్ బాగుండాలంటే, నేర్చుకున్న విషయాలు మెదడులో కొంతకాలం స్టోర్ చేసుకోవాలంటే అటెన్షన్తో నేర్చుకోవాలి, టెన్షన్ లేకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్నది కనీసం ఒక 21 టైమ్స్ చదవడం ద్వారా, రాయడం ద్వారా రిపీట్ చేస్తే అద్భుతమైన మెమరీ పవర్ మీకు డెవలప్ అవుతుంది. ఏ పోటీ పరీక్షలైనా నాలెడ్జ్ బిట్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. మెమరీ ప్రాసెస్లో మూడవ దశ రిట్రైవల్, జ్ఞప్తికి తెచ్చుకోవడం. మనం ప్రశ్న చదివినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో 3 డిస్ట్రాక్టర్స్, ఒక రైట్ ఆన్సర్ ఉంటుంది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఎన్కోడింగ్ ద్వారా, రిటెన్షన్ ద్వారా స్టోర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ను మల్టిపుల్ చాయిస్లో ఏది కరెక్టో మనం చూసి కానీ చూడకుండా కానీ గుర్తిస్తే దాన్ని రిట్రైవల్ అంటాం. ఈ విధంగా స్మృతి ప్రక్రియలో 3 దశలు ఉంటాయి. గతంలో ఒక ప్రశ్న అడిగారు, స్మృతి ప్రక్రియకు సంబంధించి సరైన క్రమం, ద కరెక్ట్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రాసెస్ ఆఫ్ మెమరీ ఈజ్ ఎన్కోడింగ్, రిటెన్షన్, రిట్రైవల్. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.